Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి బాలాపూర్ నియర్ బై ఏరియాకి అయితే రావడం జరిగింది. ఆ ప్రాపర్టీ ఏంటంటే సార్ వాళ్ళది అన్నమాట. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్, మోర్ డీటెయిల్స్ అది కూడా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? ఇది ఏ లొకేషన్లో ఉంది ఫస్ట్ చెప్పండి. ఆర్సీఐ మల్లాపూర్, ఓకే. గోల్డెన్ హైట్స్ కాలనీ, బాలాజీ టౌన్షిప్, గోల్డెన్ హైట్స్ కాలనీ. ఓకే. చూస్తున్నాం కానీ బాలాజీ హైట్స్ పక్కకే మన గోల్డెన్ హైట్స్ అని చెప్పేసి ఒక ఏరియా ఉందండి. దాంట్లో అయితే రోడ్ నెంబర్ ఎంత సార్? ఇది రోడ్ నెంబర్ 7. రోడ్ నెంబర్ 7లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 135 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 33 ఫీట్ రోడ్. 33 ఫీట్ రోడ్. అది 60 ఫీట్ రోడ్. మెయిన్ రోడ్ వచ్చి 60 ఫీట్ రోడ్. ఓకే, చూస్తున్నారండి 60 ఫీట్ రోడ్ ఉంది. 33 ఫీట్ ఈ రోడ్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా, మంచి ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. చూస్తున్నారు కదా, మంచి ఎలివేషన్తో అయితే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసినారు. చాలా తక్కువ ప్రైస్ అంట. ఒకసారి డీటెయిల్స్ కూడా లోపలికి వెళ్ళి అంతే చూసి చెప్దాము. ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు మంచి గేట్ అయితే తీసుకున్నారు, ర్యాంప్ అయితే తీసుకున్నారు, పక్కకు ప్లాంట్స్ పెట్టుకున్న ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారు. ఇది ఏం ఫేసింగ్ సార్? వెస్ట్ ఫేసింగ్. చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి. 2 BHK అన్నమాట. 2 BHK. ఫస్ట్ ఎంటర్గానే మనకు ర్యాంప్ నుంచి ఎంటర్గానే ఒక కార్ అయితే మంచిగా పడుతుంది, పక్క ఒక బైక్ కూడా పడుతుంది అండి. ఇది వచ్చేసి మన పార్కింగ్. పైన కూడా దీనికి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇది సింహద్వారం అండి. ప్లస్ పక్కకే మనకి ఏంటంటే ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేసిన, పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా రైలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఏంటంటే బిల్డింగ్ చుట్టూ ప్రాబ్లం కాకుండా ఇక్కడ మంచిగా గల్లీ అయితే ఉంది పెట్టింది. సార్ ఎన్ని ఫీట్ గల్లీ సార్? ఇది 2 ఫీట్ గల్లీ కూడా అండి. బ్యాక్ సైడ్ కూడా మనకు 2 ఫీట్ గల్లీ ఉంది. సార్ వాటర్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఇలా ఉన్నాయి? బోర్ వాటర్ ఉంది. మంజీరా వాటర్ లైన్ ఉంది. ఇంకా కస్టమర్ వచ్చినాక ఆయన పేరు మీద డీడీ కట్టుకొని లైన్ కనెక్షన్ తీసుకోవాలి. చూస్తున్నా అదే అండి పరిస్థితి. ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది. మీరు జస్ట్ తీసుకుంటే అయిపోద్దండి. మనకి ఏవైతే సార్ ఇవి వుడ్ ఏంటి సార్? ఇది వుడ్ ఇండియన్ టేక్. చూస్తున్నా కదా, ఇండియన్ టేక్తో అయితే డోర్స్ అయితే తీసుకున్నారండి. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ రాగానే ఇదైతే హాల్ అండి. హాల్ చూస్తున్నా కింద అయితే టైల్స్ తీసుకున్నారు, పైన ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ప్లస్ యూపీవీసీ విండోస్ 4x4 విండో తీసుకున్నారండి. ఇక్కడైతే టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగింది. దీని బ్యాక్ సైడే మనకు డైనింగ్ ఉందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మంచి షెల్ఫ్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా పెద్ద విండో అయితే తీసుకున్నారండి. ప్లస్ మన డైనింగ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఉందండి, వాస్తు ప్రకారం ఉండాలి కాబట్టి. ప్లస్ ఇక్కడ వాష్ ఏరియా ఉందండి. ఇక్కడ సంపు, ఇది బోరు, పక్కకు బోరు. చూస్తున్నారు కదా, సంపు వాటర్ గిట్ట పైన ఉంటాయి. ఓకే, చూస్తున్నారు కదా, సంపు బోర్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడే కిచెన్ కూడా ఉందండి. ఒక కిచెన్ ఉంది, చిన్న కిచెన్ ఉంది. ప్లస్ దీంట్లో కూడా విండో తీసుకున్నారు. చూస్తున్నారు కదా. ప్లస్ పక్కకే మనకు ఒక పూజా గది కూడా తీసుకున్నారండి. చిన్న పూజా గది కూడా ఉండడం జరిగింది. ప్లస్ మనం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా వెళ్దామండి. 2 BHK కదా, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అనేది వచ్చేసి చూస్తున్నాం కదా, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. 2 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ ఒక విండో ఉంది, ఇక్కడ ఒక విండో ఉందండి. ప్లస్ షెల్ఫ్స్ అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. నీట్ ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. స్విచ్ బోర్డ్స్ కానీ ఇక్కడ కాంప్రమైజ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో మంచిది ఒకటి వాష్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో టైల్స్ కానీ ఎవ్రీథింగ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మన హాల్లోనే రైట్ సైడ్ అయితే ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా టైల్స్తో అయితే తీసుకున్నారు. ఒక విండో ఉందండి. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ అయితే ఒక మంచి లొకేషన్లో ఉందండి. మీరు ఒకసారి విజిట్ చేయండి. వీడియో కంటే డైరెక్ట్ చూస్తే ఇంకా వేరేలా ఉంటుంది. ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడైతే పెట్టడం జరిగిందండి. చూస్తున్నాం కదా, 135 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని బిల్డప్ ఏరియా ఎంత అండి? 1150 బిల్డప్ ఏరియా అండి. దీన్ని వచ్చేసి బాలాపూర్ నియర్ బై మనకు బాలాజీ టౌన్షిప్ పక్కకు గోల్డెన్ హైట్స్లో అయితే ఉందండి. రోడ్ నెంబర్ 7లో ఉంది. మనకు రోడ్డు 30 అంటే బిల్డింగ్ ముందు మనకు 33 ఫీట్స్ రోడ్ అయితే ఉండడం జరిగిందండి. మంచి లొకేషన్లో ఉందండి. ఇంకేంటంటే ఈ ఏరియాలో పర్ యార్డ్ 32,000 నడుస్తుందండి. సార్ ఇది ప్రైస్ ఎంత అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? 70 lakhs అని చెప్పేసి అనుకుంటున్నారంట. స్లైస్ నెగోషియబుల్ అండి.
మధ్యలో ఎలాంటి అంటే బ్రోకర్స్ కానీ మీడియాస్ ఇవ్వలేదండి, వీళ్ళే డైరెక్ట్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారు. సో మీకు ప్రాపర్టీ ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సార్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. నియర్ బై అయితే మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ నియర్ బై ఉన్నాయండి. ఇది శంషాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ అనమాట. బాలాపూర్ చౌరస్తా నుంచి జస్ట్ 6 కిలోమీటర్సే ఉంటుంది. ఎల్బీనగర్ అంటే మనకు 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరిగిందండి. మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ కానీ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఆ ప్రాబ్లం కూడా మీకు లేదనమాట. ప్రైస్ కూడా ఫిక్స్ ప్రైస్ కానీ స్లైస్ నెగోషియబుల్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు వాక్ అండి. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.